కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సిఐటియు ఆధ్వర్యంలో సెక్యూరిటీ గార్డ్స్ చేపట్టిన నిరాహార దీక్షలు శుక్రవారం 3వ రోజుకు చేరుకున్నాయి. 50 సంవత్సరాల వయోపరిమితి ఉత్తర్వులు రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి మరియు రంగరాయ వైద్య కళాశాలల్లో సెక్యూరిటీ సేవలందిస్తున్న కార్మికులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జీతాలు పెంచాలని, క్యాజువల్ లీవ్లు అమలు చేయాలని, అక్రమంగా విధులకు దూరం చేసిన గార్డ్స్ ని డ్యూటీలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జీజీహెచ్ సెక్యూరిటీ కార్యాలయం వద్ద ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలు 3వ రోజైన శుక్రవారం కూడా నిర్వహించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీజీహెచ్ లో సెక్యూరిటీ గార్డ్స్ కి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జీతాలు చెల్లించడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ల కొమ్ము కాస్తుందని విమర్శించారు. కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థ యాజమాన్యాన్ని పిలిపించి కార్మికులతో చర్చలు జరిపించి పరిష్కారం చేయాల్సిన బాధ్యత సూపరింటెండెంట్ వారిదేనని అన్నారు. జీతాలు పెంచాలని, క్యాజువల్ లీవ్లు అమలు చేయాలని కోరుతున్న సిఐటియు సభ్యులను అక్రమంగా విధులకు దూరం చేశారని తెలిపారు. 3వ రోజు దీక్షల్లో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణతో పాటు సెక్యూరిటీ గార్డ్స్ లంకే ధర్మ, కె భాగ్యలక్ష్మి, సేరి దుర్గా, పోతులదేవి, సేరి శివగంగలు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కన్వీనర్ మలకా వెంకటరమణ, కో కన్వీనర్ పలువెలి వీరబాబులతో పాటు చెక్క ధర్మరావు, అప్పన్న, బాలరాజు, శ్రీనివాస్, దుర్గాప్రసాద్, సోమరాజు, షఫీఖాన్ తదితరులు పాల్గొన్నారు. సెక్యూరిటీ గార్డులు చేస్తున్నటువంటి ఈ నిరాహార దీక్షలో 3 రోజులకి చేరాయి. అయినప్పటికీ కూడా యాజమాన్యము మరి పిలిచి చర్చించి మీ సమస్యలు ఏంటి అని అడిగిన పరిస్థితి లేదు. కాబట్టి ఏదైతే పెరిగిన ధరలకు అనుగుణంగా ఏదైతే వేతనాలు పెంపుదల చేయాలని చెప్పేసి కార్మికులు కోరుకుంటా ఉన్నారో, అలాగే క్యాజువల్ లీవులు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా వెంటనే యాజమాన్యం పిలిచి చర్చించి వీళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. లేని పక్షంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా వీరికి మా సంపూర్ణ మద్దతును ప్రకటించి మరి డిమాండ్ల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పేసి. సెక్యూరిటీ గార్డుల 4 తొలగింపు మీద ఈరోజు కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ ఆఫీస్ ముందు 5 తొలగింపుల మీద ఇవాళ కార్తికేయ సెక్యూరిటీ సర్వీస్ ముందు నిరసన దీక్ష 3వ రోజుకి చేరుకుంది. దీన్ని పరిష్కారం చేయకపోతే గనక భవిష్యత్తులో భారీ స్థాయిలో పోరాటాలు చేయడానికి జీజీహెచ్ కార్మికవర్గం సిద్ధంగా ఉంది. తొలగింపులు పాల్పడినటువంటి కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఏ కారణం లేకుండా అకారణంగా చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ తొలగింపులకు పాల్పడ్డారు. ఈ పాల్పడినప్పుడు ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా ఉండేటువంటి జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు కలగజేసుకుని చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత జీజీహెచ్ సూపరింటెండెంట్ గారి మీద ఉంటుంది. కాబట్టి తక్షణం మీరు కలగజేసుకుని తొలగింపుల్ని ఆపి బేషరతుగా తొలగించిన 5గురిని విధుల్లోకి తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే వేతనాలు జీవో ప్రకారం, ఎంఓయూ ప్రకారం చెల్లించాలి. సెలవులు ఏదైతే సెలవులు గవర్నమెంట్ లీవులు ఉన్నాయో లీవులన్నీ కూడా సెక్యూరిటీ గార్డులకి అమలు చేయాలి. లేదంటే కనుక ఈ సమస్యలు పరిష్కారం చేయడంలో సూపరింటెండెంట్ పట్టించుకోకపోయినా, ఈ జీజీహెచ్ చైర్మన్ కలెక్టర్ గారికి పట్టించుకోకపోయినా కానీ జీజీహెచ్లో సేవలు నిలుపుదల చేసేటువంటి ప్రయత్నం కూడా మేము వెనకాడకపోమని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తాము. ఈ తొలగింపుల్ని ఆపాలి. కాంట్రాక్టులు ఇష్టానుసారం వ్యవహరించే తీరుని ఆపాలి. చట్ట ప్రకారం వ్యవహరించేలాగా కంట్రోల్ చేయాలని చెప్పి జీజీహెచ్ సూపరింటెండెంట్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి సెక్యూరిటీ గార్డుల పోరాటం ఇంతటితో ఆగదు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధపడతామని చెప్పి హెచ్చరిస్తూ సమస్యలు పరిష్కారం చేయాలని